హాయ్, దిస్ ఈస్ వినోద్ తెంబరవేని. డేటా సైన్స్ టెక్నాలజీలో ఉపయోగించేటువంటి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కింద మనం ఈ డేటా ఇంజనీరింగ్ విత్ పైథాన్ అనేటువంటి నేమ్తోని డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ యొక్క లిస్ట్ అంతా కూడా ఓవరాల్గా 4 యూనిట్స్ కింద డివైడ్ చేయడం అంటూ జరిగింది. ఆ 4 యూనిట్స్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ని ఇప్పుడు 1 by 1గా చూడడం అంటూ జరుగుతుంది. దీనిలో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ యూనిట్ అనేటువంటిది దీనిలో డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ మనకి 3 రకాలుగా 3 చాప్టర్స్ కింద డివైడ్ చేయడం అంటూ జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డేటా సైన్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఈ డేటా సైన్స్ అనేటువంటి కాన్సెప్ట్లో ఓన్లీ డేటా సైన్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన బేసిక్స్ అనేటువంటివి ఇక్కడ డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ డేటా సైన్స్ అనేటువంటి టాపిక్ కింద మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ ఏముంటాయంటే డేటా అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క సీక్వెన్స్ ఏ విధంగా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది, వాటి యొక్క సీక్వెన్స్ ఆర్డర్ ఏంటి అనేటువంటిది డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా అక్విజిషన్ పైప్ లైన్ అంటాం. డేటా అక్విజిషన్ పైప్ లైన్ అంటే ఏంటంటే డేటా సోర్సెస్, అంటే డేటా ఎన్ని రకాలుగా మనం గ్యాదర్ చేయొచ్చు, వాటి యొక్క సోర్సెస్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ని బ్రీఫ్గా ఇక్కడ ఈ టాపిక్ కింద మనం డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటంటే రిపోర్టింగ్ స్ట్రక్చర్. అంటే డేటా సైన్స్లో మనం కావాల్సినటువంటి డేటాని అనాలిసిస్ చేసిన తర్వాత వాటి యొక్క రిపోర్టింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, వాటికి సంబంధించిన డిస్కషన్ అనేటువంటిది ఈ టాపిక్లో ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా బేసిక్ ఇంట్రొడక్షన్కి సంబంధించినటువంటి టాపిక్. అది డేటా సైన్స్ అనేటువంటి చాప్టర్ కింద మనం డిస్కస్ చేస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి ఏంటంటే ఫైల్స్ అండ్ వర్కింగ్ విత్ టెక్స్ట్ డేటా అని చెప్పేసి ఉంది. ఈ ఫైల్స్ అండ్ వర్కింగ్ విత్ టెక్స్ట్ డేటా అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా అక్కడ మనం జనరల్గా ఫైల్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఫైల్ కాన్సెప్ట్ అనేటువంటిది డేటాని ఏ విధంగా మనం ఫైల్స్లలో స్టోర్ చేస్తాం, ఆ స్టోర్ చేసినటువంటి ఫైల్స్ని ఏ విధంగా మనం రీట్రైవ్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫైల్ కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ దో పైథాన్లో కూడా మనకి ఫైల్ కాన్సెప్ట్ అనేటువంటి ఉంటుంది. పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు మనం లాస్ట్లో అంటే ఇఫ్ కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్ ఇవన్నీ అయిన తర్వాత చివరికి ఫైల్ ఆపరేషన్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. అయితే ఆ ఫైల్ ఆపరేషన్స్లో జస్ట్ ఓన్లీ మనం ఫైల్స్ క్రియేట్ చేయడం ఎలా, దానిలో రీట్రైవ్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో ఏంటంటే మనం టోటల్గా మన డేటా సైన్స్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఫైల్స్ రూపంలోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. అంటే సోర్స్ అంతా డేటా సోర్స్ అంతా కూడా ఫైల్స్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ ఫైల్స్ రూపంలో ఉన్నటువంటి డేటాని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని నేర్చుకోవాలంటే ఈ ఫైల్ కాన్సెప్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అందులో ఈ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటిది ఈ టాపిక్లో నేర్చుకుంటాం. తర్వాత క్రియేటింగ్ అండ్ రీడింగ్ టెక్స్ట్ డేటాని క్రియేట్ చేయడం, రీడ్ చేయడం ఫైల్స్లో ఏ విధంగా అనేటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఫైల్ మెథడ్స్ ఉన్నాయి. రీడ్ అండ్ రైట్ చేయడం కోసం సంబంధించిన ఫైల్ని రీడ్ చేయడానికి సంబంధించిన మెథడ్, ఫైల్ని రైట్ చేయడానికి సంబంధించినటువంటి మెథడ్ని డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్ బైనరీ ఫైల్స్ అంటాం. అంటే ఫైల్స్ టైప్స్లో బైనరీ ఫైల్స్, తర్వాత టెక్స్ట్ ఫైల్స్ అని డిఫరెంట్ టైప్స్లో ఉన్నటువంటి దానిలో బైనరీ ఫైల్స్ని ఏ విధంగా రీడ్ చేయాలి, ఏ విధంగా రైట్ చేయాలి అనేటువంటిది చూస్తాం. తర్వాత వీటితో పాటుగా ఒక స్పెషల్ మెథడ్ ఫైల్ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఒక మాడ్యూల్ ఉంది మనకి పైథాన్లో ఉండేటువంటి మాడ్యూల్. ఆ మాడ్యూల్ ఏంటంటే పికిల్ మాడ్యూల్ అంటాం. ఈ పికిల్ మాడ్యూల్ అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ ఈ సెకండ్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. తర్వాత ఈ సిఎస్వి ఫైల్స్, అంటే డేటా కనుక మనకి సిఎస్వి ఫైల్ మోడల్లో కనుక ఉంటే, సిఎస్వి అంటే ఏంటంటే కామా సెపరేటెడ్ ఫైల్స్ అని అంటాం. సెపరేటెడ్ ఫైల్స్ రూపంలో ఉండేటువంటి డేటాని ఏ విధంగా రీడ్ చేయాలి, లేదా ఆ ఫైల్లో ఉన్న డేటా ఏ విధంగా క్రియేట్ చేయాలి, స్టోర్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాం. దాని తర్వాత పైథాన్కి సంబంధించినటువంటి సమ్ మాడ్యూల్స్, ఫైల్ ఆపరేషన్ సంబంధించిన మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ మాడ్యూల్సే
ఓఎస్ మాడ్యూల్ అని, తర్వాత ఓఎస్ పాత్ మాడ్యూల్ అని చెప్పేసి అని ఉన్నది. ఈ రెండు మాడ్యూల్స్ గురించి మనం ఇక్కడ ఈ సెకండ్ చాప్టర్ అనేటువంటి ఫైల్స్ అండ్ వర్కింగ్ విత్ టెక్స్ట్ డేటా అనేటువంటి దానిలో డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, తర్వాత ఇదే యూనిట్లో మనం ఏం చేస్తామంటే థర్డ్ టాపిక్ కూడా ఉంది, అది వర్కింగ్ విత్ టెక్స్ట్ డేటా అనేటువంటి టాపిక్ కింద డేటా కనుక మనకి XML ఫైల్ మోడల్లో కానీ జేసన్ మోడల్లో కానీ కనుక ఉంటే, స్క్రిప్టింగ్ మోడల్ ఉంటాం, ఈ స్క్రిప్టింగ్ మోడల్లో డేటా కనుక అవైలబుల్గా ఉంటే, ఆ ఫైల్లో కనుక డేటా స్టోర్ అయి ఉంటే, ఆ స్టోర్ చేసినటువంటి డేటాని ఏ విధంగా రీడ్ చేయాలి, రైట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ మనం థర్డ్ టాపిక్ కింద డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కలిపేసి ఓవరాల్గా మనకి యూనిట్ 1 అనేటువంటిది దాని కింద డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, ఈ యూనిట్ 1 అనేటువంటి జస్ట్ బేసిక్స్కి సంబంధించినటువంటి యూనిట్ కింద ట్రీట్ చేస్తాం. ఆ యూనిట్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ పైథాన్కి సంబంధించినటువంటి ఫైల్ ఆపరేషన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్లో జస్ట్ మనం బేసిక్స్ అనేటువంటిది యూజ్ చేస్తాం. డేటా ఇంజనీరింగ్ విత్ పైథాన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కింద బేసిక్ ఐడియా తీసుకోవడం కోసం మనం ఇక్కడ వీటిని ఈ ఫస్ట్ యూనిట్ని డిస్కస్ చేయడం అంటూ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్లో మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ ఇక్కడ రెండు రకాలుగా ఉన్న 2 చాప్టర్స్ కింద డివైడ్ చేయొచ్చు. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే వర్కింగ్ విత్ ది టెక్స్ట్ డేటా అని చెప్పేసాను. ఇది ఆల్రెడీ యూనిట్ 1లో కూడా మనం డిస్కస్ చేసాం. కాకపోతే అక్కడ ఏంటంటే జేసన్ అండ్ XML ఫైల్ ఫార్మాట్లో ఉండేటువంటి డేటాని ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇక్కడ ఏంటంటే అడిషనల్గా HTML ఫైల్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని కూడా ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి చూస్తాం. తర్వాత న్యాచురల్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేటువంటి ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఇది సెకండ్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ కింద డిస్కస్ చేయాల్సినటువంటి టాపిక్స్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదే యూనిట్లో మనం ఇంకొక టాపిక్లో ఏం డిస్కస్ చేస్తామంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఈ టాపిక్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మనం స్పెషల్ క్యారెక్టర్స్ని యూజ్ చేసి ఏ విధంగా ఎక్స్ప్రెషన్స్ని డెవలప్ చేయొచ్చు ఫైల్ ప్రాసెసింగ్లో అనేటువంటి కాన్సెప్ట్లో ఇక్కడ మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తాం. అదే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మెథడ్స్ అనేటువంటి వాటి యొక్క మెథడ్స్ డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి అనేటువంటి డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ టాపిక్లో ఏ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం, తర్వాత ఇక్కడ మెథడ్స్ ఏమున్నాయి అనేటువంటి యూజ్ చేస్తాం అనేటువంటి డిస్కస్ చేస్తాం. దాంతో పాటుగా నేమ్డ్ గ్రూప్స్ అంటాం. ఈ నేమ్డ్ గ్రూప్స్ అనేటువంటి వాటిని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఈ నేమ్డ్ గ్రూప్స్ అనేటువంటి ఏ విధంగా యూజ్ చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటిది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఒక స్పెషల్ మాడ్యూల్ ఉంది, పైథాన్ సపోర్ట్ చేసే మాడ్యూల్ అది గ్లోబ్ మాడ్యూల్ అంటాం. ఈ గ్లోబ్ మాడ్యూల్లో యూజ్ చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని ఏ విధంగా ఈ గ్లోబ్ మాడ్యూల్లో వాడతాం అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఈ సెకండ్ యూనిట్ కింద మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఓవరాల్గా సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి టాపిక్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే థర్డ్ యూనిట్లో మళ్ళీ దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ టాపిక్స్ అనేటువంటి ఉన్నాయి. 2 చాప్టర్స్ కింద మనం డిస్కస్ చేస్తాం. ఆ 2 చాప్టర్స్లో దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి చెప్పొచ్చు. అదేంటంటే దట్ ఈస్ ది వర్కింగ్ విత్ డేటాబేసెస్. ఈ డేటాబేస్ కాన్సెప్ట్ని మనం పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏ విధంగా డేటాబేస్కి కనెక్ట్ చేయొచ్చు. అందులో అది ఒకటి MySQL కావచ్చు, తర్వాత నెక్స్ట్ MongoDB. ఈ 2 డేటాబేస్లకి కనెక్షన్స్ అనేటువంటి ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా ఆ డేటాబేస్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే మనం కర్డ్ ఆపరేషన్స్ అని అంటాం. CURD కర్డ్ ఆపరేషన్స్ అని అంటాం. క్రియేట్, అప్డేట్, రీడ్ అండ్ డిలీషన్, దీస్ ఆర్ ది కర్డ్ ఆపరేషన్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం. రైట్, ఈ కర్డ్ ఆపరేషన్స్ని ఈ డేటాబేస్ పైన ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ని ఈ చాప్టర్ కింద మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ అ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఓవరాల్ పైథాన్ లెర్నింగ్ సీక్వెన్స్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే NumPy విత్ పైథాన్స్ అని అంటాం. NumPy విత్ పైథాన్ అంటే పైథాన్లో NumPy అనేటువంటి మాడ్యూల్ మనకి ఉంటుంది. ఆ మాడ్యూల్ని ఏ విధంగా యూజ్ చేస్తాం, ఇక్కడ ఈ మాడ్యూల్ అనేటువంటి దేనికోసం వాడతాం అంటే న్యూమరిక్ డేటా ప్రాసెస్ చేయడానికి వాడతాం. ఇది అరేస్ కాన్సెప్ట్స్లో టేబులర్ డేటా రూపంలో కనుక మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ మాడ్యూల్ వర్కింగ్ విత్ ది
న్యూమరిక్ డేటా కాన్సెప్ట్ కింద మనం నేర్చుకోవడం జరుగుతుంది. దీంట్లో ఈ నంపై అనేటువంటిది ఇట్స్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు, అది ఓవరాల్ పైథాన్ మొత్తంలో. అయితే ఇక్కడ నంపై అరేస్ క్రియేటెడ్ యూజింగ్ అరే ఫంక్షన్ యూజ్ చేసి ఈ నంపై అరేస్ అనేటువంటి ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ అరేస్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్, ఓకే, యాట్రిబ్యూట్స్ని ఏ విధంగా వాడతాం అనేటువంటి కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నంపై అరేస్ అనేటువంటి క్రియేషన్లో ఇక్కడ ఇనీషియల్ ప్లేస్ హోల్డర్ కాంటెంట్ అనేటువంటి ఉంది. ఈ ఇనీషియల్ ప్లేస్ హోల్డర్ కాంటెంట్ అనేటువంటిది వాటిని ఉపయోగించుకొని ఇక్కడ నంపై అరేస్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటీజర్ ఇండెక్సింగ్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు అరే అనగానే మనందరికీ తెలుసు, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లో ఇండెక్సింగ్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి తెలుసు. అయితే ఇక్కడ ఇంటీజర్ ఇండెక్సింగ్ అనేటువంటిది మనం నంపై అరేస్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, ఓవరాల్గా అరేస్కి సంబంధించినటువంటి ఇండెక్స్ అనేటువంటిది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, తర్వాత బులియన్ అరే ఇండెక్సింగ్ అనేటువంటిది స్పెషల్గా మనం ఇక్కడ పైథాన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చూస్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే స్లైసింగ్ అండ్ ఇటరేటింగ్ ఇన్ అరేస్ అని అంట. అంటే స్లైసింగ్ అండ్ ఇటరేటింగ్ అనేటువంటి అంటే జనరల్గా మనం ఏం చెప్తుంటే లూప్ కాన్సెప్ట్స్ అనేటువంటి ఉంటాం, ఇటరేటింగ్ ఆపరేషన్స్ అంటాం. ఆ ఇటరేటింగ్ ఆపరేషన్స్ తర్వాత స్లైసింగ్ ఆపరేషన్స్ అనేటువంటి అరేస్ పైన ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి మనకు కావాల్సిన డేటాని ప్రాసెస్ చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం అంటూ జరుగుతుంది. దాని తర్వాత బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ నంపై అరేస్ పైన ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, అర్థమెటిక్ ఆపరేషన్స్లో అరేస్ సంబంధించినటువంటి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం. దాని తర్వాత వీటితో పాటుగా ఏం చేస్తామంటే ఇక్కడ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కూడా ఏ విధంగా యూస్ చేయాలి ఈ నంపై పైన అనేటువంటి కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత చేంజింగ్ ది షేప్ ఆఫ్ ది అరే అంటాం. అరే యొక్క షేప్ని చేంజ్ చేయడానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇక్కడ మనకి పైథాన్ సపోర్ట్ చేస్తుంది. అంటే మిగతా లాంగ్వేజ్లో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ కాకుండా ఇక్కడ కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. అరే యొక్క షేప్ని మనం చేంజ్ చేసుకునేటువంటి అవకాశం మనకు పైథాన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ అరే యొక్క షేప్ను ఏ విధంగా మార్చాలి అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్టాకింగ్ అండ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ అరేస్ అని అంటాం. అరేస్ని స్ప్లిట్ చేయడము తర్వాత స్టాక్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఓవరాల్గా మనం క్రియేట్ చేసినటువంటి అరేస్కి సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ అనేటువంటిది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇది ఓవరాల్గా థర్డ్ యూనిట్ అంట. ఓవరాల్గా మనకు థర్డ్ యూనిట్లోనే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటి కవర్ అవుతాయి. కాబట్టి ఇది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. రైట్, దానిలో ఒకటి డేటాబేస్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది, తర్వాత అరేస్లో నంపైకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఇక్కడ మనం థర్డ్ యూనిట్లోనే డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ యూనిట్, ఇక్కడ మనం లాస్ట్ యూనిట్లో మనం కవర్ చేసేటువంటి టాపిక్స్ ఇక్కడ ఏంటంటే దీంట్లో కూడా మనం 2 చాప్టర్స్ కింద మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. ఆ 2 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే వర్కింగ్ విత్ డేటా సిరీస్ అండ్ ఫ్రేమ్స్ అని అంటాం. ఈ డేటా సిరీసెస్ అండ్ ఫ్రేమ్స్ అనేటువంటి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ 4th యూనిట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆ టాపిక్లో డిస్కస్ చేసేది ఏంటంటే పాండాస్ అని చెప్పేసి మనకి డేటా స్ట్రక్చర్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి కాన్సెప్ట్లో యూజ్ అవుతుంది. ఇక్కడ పైథాన్లో ఉండేటువంటి పాండాస్ కాన్సెప్ట్ని ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత డేటా యొక్క రీషేపింగ్ ఏ విధంగా చేస్తారనేటువంటి కాన్సెప్ట్ కూడా రీషేపింగ్ డేటా అనేటువంటి కాన్సెప్ట్ కింద ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. తర్వాత హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటాని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ని కూడా మనం ఇక్కడ ఈ టాపిక్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత డేటా కంబైనింగ్, ఓకే, డేటాని ఏ విధంగా కంబైన్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆర్డరింగ్ అండ్ డిస్క్రైబింగ్ డేటా అనేటువంటి కాన్సెప్ట్స్ ఈ పాండాస్ కిందనే మనం డిస్కస్ చేయడం అంటూ జరుగుతుంది. తర్వాత ట్రాన్స్ఫార్మింగ్ ది డేటా, తర్వాత టేమింగ్ పాండాస్ ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అని అంటాం. రైట్, టేమింగ్ పాండాస్ ఫైల్ ఐఓ ఆపరేషన్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా ఇది 4th యూనిట్లో మనకి ఫస్ట్ చాప్టర్ కింద డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. రైట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టే. పాండాస్ అనేటువంటి చాలా డేటా అనాలిసిస్లో డేటా సైన్స్లో ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ కింద మనం ట్రీట్ చేస్తాం.
తర్వాత లాస్ట్ చాప్టర్ ఏంటంటే ఈ 4th యూనిట్ లాస్ట్ చాప్టర్ దట్ ఈస్ అ ప్లాటింగ్. ప్లాటింగ్ అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో మనం డిస్కస్ చేసే ఏంటంటే ప్లాటింగ్ అంటే ఏంటి, వాటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. తర్వాత డిఫరెంట్ ప్లాట్ టైప్స్ ఏమున్నాయని డిస్కస్ చేస్తాం. గెటింగ్ టు నో అదర్ ప్లాట్ టైప్స్ అండ్ వాటి గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత మాస్టరింగ్ ఎంబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి ప్లాటింగ్ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి చూస్తాం. తర్వాత ప్లాటింగ్ విత్ పాండాస్ని యూజ్ చేసి మనం ఈ ప్లాటింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకి డేటా సైన్స్ నేర్చుకునేటప్పుడు పైథాన్ అడ్వాన్స్డ్ పైథాన్ కాన్సెప్ట్లో డేటా ఇంజనీరింగ్ విత్ పైథాన్ అనేటువంటి సిరీస్ కింద మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ యొక్క కేటగిరైజేషన్ అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. దిస్ ఈస్ ది ఓవరాల్ టాపిక్స్ మనం ముందు సిరీస్లలో డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక రాబోయేటువంటి సిరీస్లలో మనం ఏం చేస్తామంటే ఈ టాపిక్స్ అనేటువంటి కవర్ అవుతాయి. ఈ టాపిక్స్ అనేటువంటి డీటెయిల్ డిస్కషన్ అనేటువంటిది చేయడం అంటూ జరుగుతుంది, రైట్. దీని ద్వారా మనం ఏంటంటే డేటా సైన్స్లో డేటా సైన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది మనం స్కిల్ ఎట్ డోర్ స్టెప్ అనేటువంటి కాన్సెప్ట్ కింద మనం ఈ కాన్సెప్ట్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి మనం ఇంట్లోనే ఉండి మన డేటా సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ని నేర్చుకోవడానికి ఈ ప్రయత్నం అనేటువంటి చేయడం జరుగుతుంది. మా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూషన్ వచ్చేటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ని చూస్తూ డేటా సైన్స్ సబ్జెక్ట్ని నేర్చుకుంటారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.